పేరు దువ్వ వెంకట్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు 35వ డివిజన్ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ గారు. మరి అభివృద్ధి పనులు కూడా బాగా చేశారని చెప్పుకుంటున్నారు. మరి తన మాటల్లోనే తెలుసుకుందాం అభివృద్ధి ఎంతవరకు జరిగింది, మరి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంది అనేది. నమస్తే. నమస్కారం. ఇంకా సుధీర్ గారు ఎలా ఉన్నారు? బాగున్నారా మీరు? వెల్కమ్ టు ఇది సంగతి ఛానల్. థ్యాంక్ యూ. మొట్టమొదట ఇది సంగతి సబ్స్క్రైబర్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ రాజకీయ ప్రవేశం ఎట్లా జరిగింది? యాక్చువల్గా నేను ఒక ప్రొఫెషనల్ స్పోర్ట్స్ ప్లేయర్ ఉండే, అంటే క్రికెట్ ఒక రంజీ ట్రోఫీ టోర్నమెంట్ వరకు ఆడి మళ్ళీ రిటర్న్ అయిన వాడిని. ఒక ఇంటర్మీడియట్ వరకు నేను స్టేట్ లెవెల్లో అన్నిట్లో రాణించిన క్రికెట్లో. ఇంటర్ తర్వాత మా నాన్నగారికి ఏంటంటే నేను మంచి ఇంజనీరింగ్ చేయాలా, చదువుకోవాలనే ఒక ఒపీనియన్ ఉంది కాబట్టి నేను స్టడీని ఈ ప్రొఫెషనల్ క్రికెట్ని బ్యాలెన్స్ చేయలేక సో అటు ఇటు అయిపోయింది. బీటెక్ తర్వాత కొన్ని రోజులు క్రికెట్ ఆడి ఇక తర్వాత ఒక 1 year వరకు బెంగళూరులో జాబ్ చేసిన సాఫ్ట్వేర్. దాని తర్వాత నాకు ఏంటంటే ముందు నుంచి రాజకీయాలు అంటే ఇంట్రెస్టే. అంటే ఇంట్రెస్ట్ అంటే మీ ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా, లేకపోతే స్టార్టింగ్ మీరే? మా మామ ఫ్లోర్ లీడర్ ఉండే టీడీపీ, ఇంత ముందు 2 సార్లు కార్పొరేటర్ ఉండే. మా బాబాయ్ చాలా సార్లు ప్రయత్నం చేసింది కానీ ప్రతిసారి చిన్న చిన్న తప్పిదాల వల్ల సక్సెస్ కాలేకపోయింది రాజకీయంలో. సో అది నా నాది బలంగా పాతకపోయింది. ఎప్పటికైనా మా ఫ్యామిలీ నుంచి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఎదగాలన్నది నా కోరిక ఉండే. సో సరైన సమయం కోసం ఎదురు చూసిన. ఇక మాకు తగినట్టు ఒక యంగ్ అండ్ డైనమిక్, మాకు మంచి అరవింద్ అన్న నుంచి మంచి పాత పరిచయమే మాకు. సో ఆయన రాజకీయాల రాకముందు నుంచే మాకు అరవింద్ అన్నతోని సత్సంబంధాలు ఉన్నాయి. సో ఆయన గురించి మాకు ముందే తెలుసు, ఆయన విజన్ ఏంది. సో ఆయన రాజకీయాలకు వస్తుండని చెప్పేసి మేము కూడా ఇక అలాంటి నాయకుడితోని చేయగలిపి మేము కూడా వెళ్తే మా భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. ప్లస్ ఈ తరం రాజకీయానికి అట్లాంటి నాయకుడు కావాలి కాబట్టి ఆయన లీడర్షిప్ లో వర్క్ చేయడానికి నేను కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రావడం జరిగింది. దానికి తగ్గట్టే ఆయన మా అందరినీ నమ్మి మా మీద బాధ్యతలు పెట్టి మాకు టికెట్లు ఇవ్వడం జరిగింది. మేము కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. అయితే మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే, అంటే ఫస్ట్ రాజకీయంలోకి వచ్చి ఫస్ట్ టైమే గెలిచిండు. ఒక చిన్న ఏజ్, ఆ చిన్న ఏజ్ లోనే రాజకీయం అంటే చూస్తున్నారు. మరి ఒకటే ప్రశ్న అడుగుతాను, అసలు కార్పొరేటర్ అంటే ఏంటి? కార్పొరేటర్ అంటే అందరు ఏమనుకుంటారంటే రోడ్లు, ఈ డ్రైన్లు, ఈ లైట్లు, ఇవి కాకుండా కార్పొరేటర్ అనేవాడు ప్రజలకి ఒక భరోసా ఇయ్యాల. వాళ్ళు ఆపదలు ఉన్నా కానీ వాళ్ళ కష్ట సుఖాలను మనం పంచుకోవాలా. ఆపదలు ఉన్న వాళ్ళు ఒక ఫోన్ చేస్తే సమయానికి మనం వెళ్ళాలా. మాకంటూ ఒక పెద్ద మనిషి ఉన్నాడు అనే ఒక నమ్మకాన్ని మనం కల్పించాలా. అంటే 100% ఈ నమ్మకాన్ని నేను ఈ 5 ఏళ్లలో ఇచ్చినా అని అనుకుంటున్నా. అది మీరు ప్రజలకు కూడా అడగచ్చు. అంటే పెద్దలకి తమ్ముడిలాగా, చిన్నోళ్ళకి అన్నలాగా, అందరితో కుటుంబ సభ్యుడిలాగా. డెవలప్మెంట్ ఎట్లయినా ఎవరు వచ్చినా గానీ ఎంతో డెవలప్ చేస్తారు. సో నువ్వు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటున్నావు. అవును. చాలా మంది పెద్ద ఫ్యామిలీ ఎంచుకున్నావు. మరి దగ్గర 4-5 వేల మందికి ఫ్యామిలీ మెంబర్ అయినా. అవును. సో వాళ్ళకి ఎట్లా చేసినావు, అంటే ఎటువంటి సేవలు చేసినావు? ఇప్పుడు రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఈ 5 ఏళ్ల వరకు నేను వాళ్ళకి ఏ ఇల్లు కట్టిన వాళ్ళు కూడా, ఏ అపార్ట్మెంట్లు కట్టుకున్నా వాళ్ళకి నేను తోచినంత సహాయం చేసిన మున్సిపాలిటీ తరఫున నుండి. మనం ఎటువంటి బ్రైబ్స్ చేయలేదు. వాళ్ళు ఏ సహాయం అడిగినా చేసిన. వస్తేనే వచ్చేసి ఈ రోజు పర్మిషన్ తీసుకుంటున్నా, డబ్బులు ఏంటని ఆ రోజుల్లో నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే ఎవరు నమ్ముతారు? మా ఏరియాలో మాస్టర్ ప్లాన్ లా అప్పుడున్న కార్పొరేటర్ నిర్లక్ష్యంగా ఉండడం వల్ల, మాస్టర్ ప్లాన్ లా ఆ తప్పిదం ఇప్పటికీ ఉండడం వల్ల రోడ్ వైడనింగ్ ఉంది. దానికి ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్స్ అవసరం పడుతుంది, కానీ ఇస్తలేరు. అయినా కానీ ఎమ్మెల్యేని పట్టుకొని, కన్సర్న్ మంత్రిని పట్టుకొని స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని మా గల్లీల పేదలు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటున్నారు. మీరు వాళ్ళకి ఇట్లా చేయడం అన్యాయం అని చెప్పేసి స్పెషల్ పర్మిషన్ తెచ్చుకొని వాళ్ళకి ఈ రోజు మనం ఇల్లు కట్టించి, ఆ మాస్టర్ ప్లాన్ లో ఉన్న రోడ్లు ఇక్కడ మనకి ఇప్పుడు అంతా కూడా పబ్లిక్ జోన్ అయిపోయింది. సో మనకి అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఏం లేవు, మనకి ఇప్పుడు ఆ రోడ్ వైడింగ్ అవసరం లేదని దాన్ని ఇక్కడ నుంచి మంత్రి వరకు తీసుకెళ్లి సీఎం ఛాంబర్ వరకు కూడా తీసుకెళ్లి క్యాన్సిల్ చేయించినాం మనం. ఆ ఘనత వెనుక నేను చేసిన కృషి చాలా ఉంది. పేద ప్రజలు చిన్న చిన్న సమస్యలున్నా, చిన్న చిన్న పెళ్లిలున్నా, వాళ్ళకి ఏదైనా కష్టాలున్నా కానీ నాకు తోచినంత నేను ఆదుకున్నా, సహాయపడ్డా. ఎంత సంపాదించింది? నేను రాజకీయాలకు రాకముందు అంతో కొంత బయట నాకున్న నెట్వర్క్ తోని నేను సంపాదించుకుంటుండే. జాబ్ చేసో లేకపోతే నేను బయట కొంచెం అక్కడిక్కడ రియల్ ఎస్టేట్ చేసో సంపాదించుకుంటుండే. ఈ రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి నా ఎలక్షన్ తర్వాత ప్రతి సంవత్సరం జేబులో నుంచి 10 లక్షలు ఖర్చు. మీరు అంటే మీడియా ముఖంగా 10 లక్షలు సంపాదిస్తారు అంటే 10 లక్షలు సంపాదించింది ఎట్లా ఖర్చు చేస్తున్నారు? 10 లక్షలు సంపాదించిన చెప్తున్నా. మా గంజిలో షాప్ ఉంది, మా ఓన్ షాప్ అది. సో మాకు అక్కడ నుంచి ఇంకా బయట నాకున్న నెట్వర్క్స్ ద్వారా చిన్న చిన్న పనులు చేసుకొని సంపాదించి అదంతా కూడా గల్లీ మీద ఖర్చు చేసిన. సో గల్లీ మీద ఎందుకు ఖర్చు చేసిన అంటే నాకు ప్రజలలో మంచి స్పందన రావాలి, ప్రజల్లో మంచి నాయకుడిగా నేను
ఎమర్జ్ చేసుకోవాలి ఆ పేరు కాబట్టి దానికోసం నేను ఎంత దూరమైన వెళ్ళినా మీరు చూసుకున్నట్టయితే శివరాత్రి, శివాజీ జయంతి, రామనవమి, హనుమాన్ జయంతి, వినాయక చవితులు, అమ్మవార్ల పండుగలు, పెద్ద పండుగలు ఇట్లా చూసుకుంటా ఇవన్నీ ఈవెంట్లు కూడా మా 35 డివిజన్లో ఒక పండుగ వాతావరణంలో జరుగుతాయి. ఎందుకంటే అందరు కూడా హిందుత్వానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ఇక్కడ. సో వాళ్ళందరూ కూడా ఎటువంటి పండుగ ఉన్నా దేంట్లో కూడా తగ్గకుండా మనం సంవత్సరానికి జేబులో నుంచి 10 లక్షలు ఖర్చు పెట్టుకొని సొంతంగా నేను ఏరియాలో ఈరోజు అభివృద్ధి పనులతో పాటు ఒక దిక్కు హిందుత్వాన్ని కాపాడే దిశగా నేను ముందుకెళ్తున్నాను. అంటే ఇంకొకటి ఏంటంటే మీరు ఒక వైన్స్ లో వెళ్ళి బెదిరించిన ఘటనలు కూడా మేము చూసినాము. సో అంటే మీరు బెదిరియడమే మీ పని లేదు. వైన్స్ లో వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నేను వాళ్ళకి చాలా సార్లు చెప్పిన వైన్స్ వెనకాల ఏరియాలో ఒక 5-6 ఇల్లులు ఉంటాయి. సో వాళ్ళు నిరంతరం నాకు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూనే ఉంటారు, సార్ చూడండి వైన్స్ లో మందు తీసుకొని వెనక వచ్చి మా ఇంట్లో ముంగట మా గేట్లలో తాగుతున్నారు, మాకు రక్షణ ఏడుంది. ఇట్లా ఒక 5-6 సార్లు అడుగుతుంటే ఒక రోజు నాకు కంట్రోల్ కాలేక నేను వైన్స్ షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన, మీ ఇంట్లో ఇట్లా కూర్చొని తాగితే మీకు కరెక్ట్ అయ్యింది, వెనక ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు అటు ఇటు తిరిగే పరిస్థితి లేదు, మీ పరిధి ఎంత ఉందో మీరు అమ్ముకోండి, మీ పరిధి ఎంత ఉందో మీరు చూసుకోండి, మీరు ఇక్కడ మందమ్మి ఇంకా సందులో పోయి ఖాళీ ఉందని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ముంగడ తాగితే కరెక్ట్ కాదు పద్ధతి అని చెప్పేసి నేను వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఓనర్ వాళ్ళు తప్పు అర్థం చేసుకొని నేనేదో వైన్స్ కి అవసరం ఆడి ఇంతకుముందు వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళకి నేను ఎప్పుడు అట్లా చేయలేదు. మరి వీళ్ళకి ఎందుకు ఇచ్చిన అంటే వయసుకి డబ్బులు అడగలేదు మీరు. నేను ఎప్పుడు ఒక 1 రూపాయి అడగలేదు. మీ దాఖలాలు ఉంటే మీరు ఉన్న ఓనర్లకు కాల్ చేసి అడగండి, మనం ఎప్పుడు అట్లా ఉండదు. నేను వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం కారణం ఏంటంటే సీసీ ఫుటేజ్ లో చూస్తుంటే బెదిరిస్తున్నట్టు ఇట్లా మొత్తం బెయిల్ పెట్టి చూస్తున్నట్టు బెదిరిస్తున్నా చెప్తున్నా కదా, బెదిరించిన వాళ్ళు చెప్తే ఇంటర్ అని చెప్పేసి నాకు ప్రజలు ఇంపార్టెంట్ అన్న. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ నాకు వెనకాల ఉన్న ప్రజలు నాకు 5-6 సార్లు ఫిర్యాదు చేస్తున్నారు, నేను వాళ్ళని పట్టించుకోకపోతే యాజ్ ఎ కార్పొరేటర్ నేను ఫెయిల్యూర్. సో నేను వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కి నేను రియాక్షన్ గా నేను వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది, గట్టిగానే వార్నింగ్ చేయడం, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుని ఏదో పెట్టడం జరిగింది. తర్వాత వాళ్ళే అర్థం చేసుకున్నారు, వాళ్ళకి ప్రజల నుంచే ఆన్సర్ చెప్పించిన యజమానికి, తర్వాత ఆయననే సారీ చెప్పిండు, మళ్ళీ అదంతా సద్దు మరిగింది. అప్పుడు ఇంకొకటి ఏంటంటే అమల్వాడి నామదేవాడ ఏరియా అంటేనే రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఉంటుంది. అవును. సో దొంగలు, దోపిడీ దొంగలు వాళ్ళు వీళ్ళు వస్తూ ఉంటారు, మీరు ఎటువంటి భద్రత కల్పించారు? రైల్వే స్టేషన్ 35వ డివిజన్ పరిధిలోకే వస్తుంది సగం. సో 2020కి ముందు మనం చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో సగటున సంవత్సరానికి ఒక మర్డర్ జరిగేది, ఒక మర్డరు, ఒక ఏదో ఒక ఇది జరిగేది. ఈ 2020 తర్వాత నాకున్న సర్కిల్ అంతా యూజ్ చేసి పిల్లల్ని భయపెట్టు, పోలీసులతో మంచి సంబంధం మేము ఏర్పరచుకొని అటు రైల్వే పోలీసులు కానీ ఇటు 3 టౌన్ పోలీసులు కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ, సో ఏదైనా పెద్ద మొత్తాన గొడవ జరిగేది ఉంటే కూడా మనకి ముందస్తు సమాచారం పోలీసు వాళ్ళకి ఇచ్చి ఇట్లాంటి గొడవలు కాకుండా సద్దుమరిగేటట్టు మనం ఇలాంటి కార్యకలాపాలు ఎన్నో చేసి ఈ రోజు క్రైమ్ రేట్ ని 0 చేసినాం. సరే ఇవాళ కూడా అక్కడో ఇక్కడో చిన్న చిన్న గొడవలు, సెటిల్మెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు రైల్వే స్టేషన్ పరిధి నుంచి గంజాయి అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది. అది చూసుకోవాల్సిన బాధ్యత కంప్లీట్ గా పోలీసు వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే పోలీసులు పకడ్బందీగా ఉంటే ఇట్లాంటి చర్యలు జరగవు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరంగా పోలీసులు ఉన్నారో నాకు అర్థమైతలేదు. కానీ నేను చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క ప్రాబ్లం మనం కనుక సార్ట్అవుట్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఉన్న క్రైమ్ అయిపోతుంది, దొంగతనాలు అయిపోతాయి, అసలు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేది జరిగాయి. అంటే వార్డు డివిజన్ మొత్తం అభివృద్ధి చెందిన, మొత్తము అభివృద్ధి పరిచిన 90% అని చెప్పేసి అంటున్నారు. అవును. మరి 90% అభివృద్ధి చెందిన తర్వాత నెక్స్ట్ కార్పొరేటర్ మీరు కాంటెస్ట్ చేయకుండా వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఛాన్స్ ఏది? అయితే ఏంటంటే అన్న, నేను ఒక విజన్ఫుల్ లీడర్ కావాలని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిన. నేను మొదటిసారి కార్పొరేషన్ లో గెలిచినాక 2 ఏళ్ళు కరోనా పోయినా కానీ 3 ఏళ్లలో సుమారు 4.5 నుంచి 5 crores వరకు వివిధ అంశాలు, మీరు రోడ్లు, డ్రైన్లు, వాటర్ ఇంటెక్స్. నేను రాకముందు వాటర్ అనేది వరస్ట్ ప్రాబ్లం. అసలు నామదేవాడలో వాటర్ డైలీ ట్యాంకర్ విలువాల్సిన పరిస్థితి. ఈ రోజు ఒక ట్యాంకర్ లేదు, వాటర్ ఫ్లో చాలా ఉంది. ఎందుకంటే నేను వేరే లైన్ల నుంచి గుజిపి ఇంటర్ కనెక్షన్స్ కల్పించినాం. ఇదే కాక మన డివిజన్ లో అస్తవ్యస్తంగా ఉన్న ఎలక్ట్రిక్ పోల్స్ ఉండే, ఇవన్నీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా 35వ డివిజన్ ని దత్తకు తీసుకొని సుమారు ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి నూతన పోల్స్ పెట్టడం, కొత్త లైన్స్ వేయడం, ఇవన్నీ కూడా అన్ని రంగాల్లో. ఇటు పార్క్స్ తీసుకోండి, పార్క్స్ నేను రాకముందు దొంగతనం, ఒక దొంగతనం చేసి ఆ పార్క్ లో దాచుకోవచ్చు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇలా అవన్నీ కూడా మనం బీటీ రోడ్ లేపించి, లైట్లు పెట్టించి, పార్కులు డెవలప్ చేసి, అలా మళ్ళీ జిమ్ లేపించి, ఇలా మీరు చూసినట్టయితే ఏరియా మొత్తం కలర్ఫుల్ గా అయింది. ఎక్కడ కలర్ఫుల్ అయింది, ఓకే, ఒప్పుకుంటాను. కానీ రైల్వే గేట్ నుంచి మనం ప్రభాటాకిస్ వరకు వస్తుంటే అసలు మంచి గురుస్తుందా దుమ్ము గురుస్తుందా అన్నట్టుంది. అంటే అది పట్టించుకోవాలి. అది ఇంతకు ముందు డివిజన్లకు 16వ డివిజన్ కు 35వ డివిజన్ కు వస్తారని చెప్పేసి మీరు సవితి ప్రేమ చూపిస్తున్నారు. లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఇంతకు ముందు మేము గెలిచిన 1 year లోనే
మేము ఇచ్చిన లెటర్లు కూడా మా దగ్గర ఉన్నాయి, మీకు చూపిస్తాం. అది మరి ఎందుకు కాలేదు? మేము ఆర్ఎండి డిపార్ట్మెంట్ కి 3-4 టైమ్స్ లెటర్ ఇచ్చి రోడ్ వేయించినాం. కానీ ఇక్కడ మనకి ఏమైందంటే వ్యాగిన్స్ ఉండడం వల్ల ఏమైతుందంటే తరచూ లారీలు 100 లారీలు వెళ్ళడం వల్ల రోడ్ అనేది 1 year 1.5 year 2 years కంటే ఎక్కువ మనకు అది వస్తలేదు. సో మళ్ళీ రోడ్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మనకు ఆ ప్రాబ్లం ఉండదు. ఈ ఒక్కసారి రోడ్ వేసుకుంటే నెక్స్ట్ మనకు ఇప్పుడు అది మనకి జాన్కంపేట్ షిఫ్ట్ అయిపోతున్నది. మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్ లో అట్లాంటి ప్రాబ్లం ఉండదు. మనకి పొల్యూషన్ కూడా ఏముండదు. గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్ కానీ హాస్టల్ కానీ ఇంకేమైనా ఉన్నాయా? మన డివిజన్ లో గవర్నమెంట్ కి సంబంధించిన హాస్పిటల్స్ ఏం లేవు. జస్ట్ చిన్న అంగన్వాడీ సెంటర్స్ ఒక 4-5 ఉన్నాయి. ప్లస్ మన డివిజన్ లో ఒక ఎస్సీ హాస్టల్ ఉన్నది, ప్లస్ బీసీ గవర్నమెంట్ హాస్టల్. ఈ 2 హాస్టల్స్ ఉన్నాయి. ఈ 2 హాస్టల్ అంటే గుర్తొచ్చింది. మరి బీసీ హాస్టల్లో చాలా మంది పిల్లలు ఉంటారు. అవును. ఎక్కడ చూసినా గానీ కూడా ఈ రోజుల్లో మరుగుదొడ్లు, యూరినల్స్ ప్రాబ్లమ్స్, చాలా ఫుడ్ ప్రాబ్లం అని ఉంటుంది. మరి ఒక్కసారైనా అని పోయి హాస్టల్లో పోయి తిన్నారా మీరు? మేము హాస్టల్ కి ప్రతి ఇయర్ లా ఒక 2 సార్లు హాస్టల్ వెళ్తాము. ఆ స్టూడెంట్స్ తో పాటు భోజనం చేస్తాము. ప్రతి సంవత్సరం మనకు సావిత్రిబాయి పూలే గారి జయంతి రోజు అక్కడ ఉన్న పిల్లలతోని నేను స్పెషల్ గా ఆ రోజు వంట చేయించి వాళ్ళకి నచ్చిన వంటకాలు చేయించి వాళ్ళతోనే కూర్చొని భోజనం చేయడం జరుగుతుంది. నిరంతరం నేను వెళ్ళి వార్డెన్తో కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ మన ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాను. నా డివిజన్ కాక పక్క డివిజన్ లో కూడా ఒక ఎస్టీ హాస్టల్ ఉంది. అక్కడ ఏదైనా వాటర్ ప్రాబ్లం ఉంటే కూడా వెంటనే స్పందించి నేను ఇమీడియట్ ట్యాంకర్లు అవి పంపించడం. ఈ 26వ తారీఖు వచ్చిందంటే బాడీ డిజాల్వ్ అయిపోతుంది. కార్పొరేషన్ గా మీరు మాజీ అయిపోతారు. అవును. మాజీ అయిపోయిన తర్వాత మనకెందుకులే ఈ ప్రజలు పబ్లిక్ అని చెప్పేసి అనుకుంటారా, లేకుంటే మన పబ్లిక్ చేరువలో ఉంటారా? ఎందుకు అనుకుంటాం? మన ఇన్ని రోజులు మనం గుండెలో పెట్టుకొని చూసుకున్నాం పబ్లిక్ ని. వాళ్ళు కూడా మనల్ని గుండెలనే పెట్టుకుంటారు. ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ లో కూడా వాళ్ళు ఎవరైతే పబ్లిక్ నాకు ఎట్లాంటి సమస్య ముందుకు తీసుకొచ్చా కానీ దానికి ఎంత దూరమైనా స్పందించి నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మ్యారేజ్ అయిందా మీకు? అవును, అయిందన్న. లవ్ మ్యారేజ్? లేదు, అరేంజ్ మ్యారేజ్ అన్న. పిల్లలు ఒక బాబు 2 years. మన డివిజన్ లో ఎంతమంది ఓటర్లు ఉన్నారు? మన డివిజన్ లో సుమారు 5,800 వరకు ఓటర్లు ఉన్నారు. మనకు పురుషుల నుంచి కూడా చూస్తే స్త్రీలు ఒక 500 ఓట్ల వరకు మనకి ఎక్కువ ఉన్నాయి స్త్రీలు. దాన్ని ఎట్లా అరికడతారు? అంటే రేపటి నాడు కూడా ఎలక్షన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత దొంగ ఓట్లు అంటే మీరు 5,000 మందిని ఐడెంటిఫై చేయలేరు కదా. అవును. సో ఎట్లా దొంగ ఓట్లు, ఫేక్ ఓట్లను మనం ఎట్లా తీయగలుగుతాం? లేదండి, ఇప్పుడు మనము సుమారు ఈ 5 ఏళ్లలో ప్రతి ఇంటి నుంచి నాకు పరోక్షంగా ఏదో ఒక పని చేసిన అనుభవం ఉంది. సో ప్రతి ఇంటి ఇప్పుడు ఈ హౌస్ నెంబర్ చెప్తే వీళ్ళు ఎవరు ఉంటారు అనేది గుర్తుపట్టేంత కనెక్షన్ నాకు ఉంది. కాబట్టి గతంలో చూసుకున్నట్టయితే ఎక్స్ కార్పొరేటర్, ఇప్పుడు ఆయన పేరు ప్రస్తావించుకోదలుచుకోలేదు నేను, ఆయన ఏం చేసిందంటే ఆయనకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాలోవర్ ఓట్లు ఈ డివిజన్ లోకి వేసుకున్నాడు. అంటే పక్క డివిజన్ లోకి వచ్చినా కానీ బైఫర్ఫికేషన్ గా కొన్ని ఓట్లు ఈయన వేసుకున్నాడు సంబంధించినవి. ఎందుకు? రేపటి రోజు ఏదైనా మార్జిన్ అటు ఇటు అయితే నాకు ప్లస్ అయితే ఒక 200 ఓట్లు ఈయన వేసుకున్నాడు. అరే ఆ 200 ఓట్లు కూడా మనకే వేసింది పబ్లిక్, మన మీద నమ్మకం పెట్టుకుని వేసుకున్నా, అది వేరే విషయం. కానీ ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయి. సో ఈసారి ఏంటంటే ఇప్పటికన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనన్నా ఇట్లాంటి తప్పిదాలు జరగకుండా మన బైఫర్ఫికేషన్ ఎంత ఉందో బరాబర్ అంతే ఓట్లు కరెక్ట్ మన ఏరియాలకు వచ్చేట్టు చూసుకొని అంతా కరెక్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. సెంట్రల్ స్కీమ్స్ అని, స్టేట్ స్కీమ్స్ అని చాలా వస్తుంటాయి. అవును. అంటే వీళ్ళకి ఎటువంటి న్యాయం చేసిండు, ఎటువంటి హెల్ప్ చేసిండు? ఇప్పుడు మీరు సహాయం చేసిన అంటున్నారు కదా, వీళ్ళకి ఎటువంటి హెల్ప్ చేసిండు? నేను ఒక 2 సార్లు జాబ్ మేళా పెట్టించినాను పర్సనల్ గా. ఒకసారి ఓవర్సీస్ కన్సల్టెన్సీని కూడా తీసుకొచ్చి ఎవరైతే మనకు స్టూడెంట్స్ బయటకు వెళ్ళే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని మనం నిఖిల్ సైల్ ఆర్గనైజ్ చేసినాం. ఒకసారి యంగ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా కూడా ఒక సర్టెన్ ఏజ్ కి రాగానే వాళ్ళకి ఈ జాబ్లు ఇవన్నీ తక్కువైపోయి ఏంటంటే వ్యసనాలకు బానిసైపోతుంది. ఈజీ మనీ అండ్ వ్యసనాలు, యువత అంతా ఖరాబ్ అవుతున్నది. విఠలేశ్వర టెంపుల్ ఉంది. అవును. విఠలేశ్వర టెంపుల్లో మీ పాత్ర ఎట్లా ఉంటది? ఇప్పుడు టెంపుల్ అంటే ప్లస్ వాళ్ళందరూ కూడా తెలుగు స్పష్టంగా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సాయిబాబా టెంపుల్ ఉంది. అవును. సాయిబాబా టెంపుల్లో మీకు సాయిబాబా టెంపుల్లో ఇనాగ్రేషన్ అప్పుడు ఏదో జరిగింది అని మేము విన్నాం. అంటే మిమ్మల్ని పిలవలేదు, మీరు అడిగి వెళ్ళిపోయింది అని చెప్పేసి. లేదు, ఆ రోజు మనం హుజురాబాద్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మేము ఉండే. సో వితౌట్ ఎనీ ఇంటిమేషన్ నైట్ మనకు ఎండోమెంట్ అయ్యి ఫోన్ చేసి, సార్ రేపు మార్నింగ్ కొబ్బరికాయ కొడుతున్నాం, ఎమ్మెల్యే సార్ వస్తున్నాడు, ఇట్లా ఇనాగ్రేషన్ చేస్తున్నాం టెంపుల్ అంటే. సరే ఇనాగ్రేషన్ అనేది తర్వాత ఉంది కావచ్చు, కొబ్బరికాయ కొట్టడానికి కూడా మరి కార్పొరేటర్ కి చెప్పాలి కదా, మరి అవైలబిలిటీ కూడా చూసుకోవాలి కదా. నువ్వు ఇలా నైట్ కాల్ చేసి రేపు పొద్దున కొబ్బరికాయ కొడతామంటే అది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను దాని విషయంలో కొంచెం గట్టిగానే కొట్టాడాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక అభివృద్ధిలో భాగంగా కలిసి ముందుకెళ్ళాలి కాబట్టి మనం కూడా మనకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏంది మనకి సంతోషి మాత సాయిబాబా మందిరం అనేది మా నాన్న వాళ్ళకి కానీ అందరు గల్లీ పబ్లిక్ మంచి సెంటిమెంట్. ఆ గుడి పూజలకు ఎన్నో రోజుల నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి
మనకు ఆ టెంపుల్ ని ప్రారంభించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను కూడా కాంప్రమైజ్ అయ్యి తొందరగా పని జరిగేటట్టు మనం కూడా శాయశక్తిలో ప్రయత్నించాము. చాలా వరకు మనము దాన్ని ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేస్తూ ఎండోమెంట్ టీంతో కానీ ఇప్పుడు అక్కడ ఉన్న ఫండ్స్ తో కానీ అది ఎట్లా ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ దాని అభివృద్ధిలో మన పాత్ర చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఒకటి కూరగాయల మార్కెట్ అంతా తయారు చేసిండు, అది ఎట్లయిపోయింది అంటే అడ్డగా మారిపోయింది. అవును, మరి ఎందుకు అట్లా చేసిండు? యాక్చువల్ గా దాన్ని ఆ ప్లేస్ ఏదైతే ఉందో అదాన్ని ఒక మంచి హమాల్వాడి, నామదేవాడ, సుభాష్ నగర్ ఏరియాకి మంచి ఒక మార్కెట్ హబ్ గా తయారయ్యాలనేది నా కోరిక ఉండే. సో ఆ ఏకి చెప్పినాను, ఈ చిన్న చిన్న 14 మనకు వద్దు సార్, ఒక 8 చేయండి పెద్దవి చేసి దీన్ని మనము ఒక కాంపౌండ్ వాల్ వేయించి అవి షటర్స్ గా ఇండివిజువల్ గా ఇచ్చి మనం కొంచెం ఛార్జ్ తీసుకుందాం, వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుందాం. అయితే మనకు సెక్యూరిటీ అనేది ఉంటది. అది ఎందుకు ఫెయిల్ అయిందంటే ఇప్పుడు మనకు కూరగాయలు రోజు తెచ్చుకునేటోడు ఏం చేస్తాడన్న, ఇప్పుడు తెచ్చుకుంటాడు, ఆ రోజు మనం అనుకుంటాడు, మళ్ళీ రాత్రి క్యారీ చేయాలి. డైలీ అప్ అండ్ డౌన్ అంటే వాడితో కాదు. సో మనం వారికి ఒక షటర్ ఇచ్చేసి వారికి ఒక సెక్యూరిటీ ఇచ్చినాం అనుకో, దానికి ఆల్రెడీ బోర్ వేయించిన, ఇంకా టాయిలెట్స్ అది కూడా పెట్టించినాం, అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఏం చేయాలనుకుంటున్నారు? దానికి సెక్యూరిటీ లేదు. ఇప్పుడు మనం ఏదైనా సామాన్ తెచ్చుకుంటారు, వాడు అమ్ముకునేటివి తక్కడలు అవి ఇవి ఉంటాయి, అవన్నీ భద్రపరచుకోవడానికి అది ప్లేస్ లేదు అక్కడ. సో అప్ అండ్ డౌన్ చేయలేరు కదా, అది ఫెయిల్యూర్. సో అది నేను చేయమని చెప్పేసి నిరంతరంగా అడగడం జరుగుతుంది. వీళ్ళు ఏమంటున్నారంటే మా స్ట్రీట్ వెండింగ్ ప్లాన్ అదే ఏదైతే శాంక్షన్ అయిందో ఆ ప్లాన్ లో ఇట్లా సెక్యూరిటీ ఇవ్వడానికి లేదు సార్. ఏమన్నా అపార్ట్ ఫ్రమ్ ది ప్లాన్ మీరు వేరే ఫండ్ ఏదైనా యూజ్ చేసి దీన్ని కొంచెము మనం షటర్స్ ఇండివిజువల్ గా ఏర్పాటు చేసి మనం రెంటల్ లాగా ఇచ్చినట్టయితే 100% సెక్యూరిటీ ఇస్తే మళ్ళీ అదని మీరు దానికోసం పోటీ పడతారని కూడా చెప్పినాను. అది ఎన్ని సెటిల్మెంట్ చేసి నేను ఒక సెటిల్మెంట్ కూడా చేయలేను. నేను మా ఎంపీ గారు మాకు టికెట్ ఇచ్చే రోజే చెప్పిండ్రు, ఏమని, మనము భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు కార్పొరేటర్ అయ్యింది ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే, సెటిల్మెంట్లు డబ్బులు సంపాదించుకుంటా అంటే మాత్రం రాజకీయాలకు రాకండి అని చెప్పిండు. అదాన్నే స్ఫూర్తి చేసుకొని మేము కూడా ఇప్పటిదాకా ఎటువంటి సెటిల్మెంట్లకు పోము. పేరు ఖరాబ్ అయ్యే ఏ విషయం అన్నా అని మేము దూరంగా ఉంటాం. మీరు 5 ఏళ్లలో మీరు చూడొచ్చు, 5 ఏళ్లలో నాకు ఇంత బలమైన యూత్ పెట్టుకొని నేను ఎల్లకన్నా ఒక్క దాంట్లో కన్నా పేరు ఖరాబ్ అయ్యే దాంట్లోకి ఎందుకు పోలే అంటే మా నాయకత్వం చెప్పింది, మా పార్టీలో అవన్నీ నడవయి, మా పార్టీలో ఓన్లీ సేవ, ప్రజాసేవ, భారతీయ జనతా పార్టీని ప్రజల్లో బలపరచడమే మా కర్తవ్యం. అంటే మీరు 5 సంవత్సరాలలో అభివృద్ధి చాలా బాగా అభివృద్ధి చేసిందని చెప్పేసి విన్నాము, చూసినాం కూడా. అంటే మాకు తెలిసినంత మటుకు కొంత ప్రజలది కూడా బయట తీసుకున్నాం. కానీ మరి వేరే డివిజన్ వాళ్ళు కూడా ఎందుకు చేయలేకపోయినా మీతో ఎందుకు పాసిబుల్ అయింది? అంటే ఇట్లా ప్రజలతోని ఫుల్ టైం పొలిటీషియన్ అంటే నాకు పొద్దున్న నుంచి రాత్రి వరకు నాకు వేరే పని ఏం లేదు కాబట్టి నేను పబ్లిక్ తో ఉంటా, ఫుల్ టైం పొలిటీషియన్ కాబట్టి నాకు టైం దొరుకుతుంది. మనకు మున్సిపాలిటీకి SC ST ఫండా, జనరల్ ఫండా, 14th ఫైనాన్సా, 15th ఫైనాన్సా, ఇట్లా ఏ పట్టణ ప్రగతి ఏ దాంట్లో ఒక రూపాయి వచ్చినా కానీ ఆ రూపాయల నుంచి నా డివిజన్ కి రావాల్సిన వంతు నేను తెచ్చుకున్నాను. డివిజన్ అంటేనే 2 వైన్స్లు, అవును, ఒక బారు, కళ్ళుబట్టి, అన్ని ఏమేమి ఉండాలనో అవన్నీ వచ్చినాయి మీ దాంట్లకు. బార్ అంటే ఒక గొడవ, అంటే ఇవన్నీ కామన్ గా తాగిన తర్వాత ఇట్లా గొడవలు చేస్తూ ఉంటారు కదా. సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తున్నారు? నేను వాళ్ళ యజమానులకు ఒకటే చెప్పినాను, నాకు మీ నుంచి నాకు ఎటువంటి అవసరాలు లేవు, దయచేసి మీ పరిధిలో మీరు ఉండండి, విత్ ఇన్ ది లిమిట్స్. వైన్స్ బారు విత్ ఇన్ ది లిమిట్స్, మీరు లోపల ఏమైనా వేసుకోరు, బయట నా ప్రజలకు కానీ ఇతర పబ్లిక్ కానీ ఎటువంటి సమస్యలు రావద్దు, మీ వల్ల ఏం డిస్టర్బెన్స్ కూడా ఉండదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పటికి అదే కొనసాగిస్తుంది. కళ్ళు బట్టి విషయాలలో మా డివిజన్ లేడీస్ చాలా సార్లు నాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అది పెద్ద మొత్తాన పెద్దవాళ్ళ చేతులు ఉండడం వల్ల దాంట్లో నేను అంతగా కొలిక్కి తీసుకురాలేకపోయినా. కాకపోతే ముందు నెక్స్ట్ టైంలో 100% నేను వాళ్ళకి న్యాయం చేసి ఈ కళ్ళు బట్టలు అనేది ఇక్కడ నుంచి తొలగించడానికి నా పూర్తి ప్రయత్నాలు చేస్తాను, నాకు నమ్మకం ఉంది. పంబోడి అంటే కొంచెము ఇరుకిరుకు ఇండ్లు, ఇరుకిరుకు రోడ్లు. అవును, ఇంతకుముందు అయితే రోడ్లు లేకుండే, మరి దాన్ని కూడా డెవలప్ చేసిండ్రా లేకుంటే అట్లనే ఉద్దేశిందా? లేదు, మీరు పంబోడి వెళ్ళినప్పుడు అది మనం ఏదన్నా దీని ఏమంటారన్నా పైనుంచి తీస్తారు చూడు, డ్రోన్ తో తీస్తే మీకు తెలిసిపోతుంది. ఏంటంటే పంబోడి ఏరియాలో ఉన్న 5 గల్లీలో, అది మనకు పంబోడి అనేది ఒక 5 గల్లీలు వస్తుంది మాస్. ఇటు సైడ్ వైశ్యాస్ ఏరియా స్టార్ట్ అవుతుంది, ఇటంతా సామాజిక పబ్లిక్ ఉంటారు. సో ఆ 5 గల్లీలలో కూడా ఇంతకుముందు రోడ్ లేకుండే. మనం మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందు ₹1 కోటి ఈ రోడ్లని వేయించడం జరిగింది. అక్కడ రోడ్లే కాకుండా మనం ఎంపీ ల్యాడ్స్ తోని అంబేద్కర్ చిన్న భవన్ కట్టించిన, మళ్ళీ మొన్న ఒక ఎంపీ ల్యాడ్స్ ఉంటే దాంతో ఒక అమ్మవారి కమిటీ హాల్ కి మనము ప్రహరీ కూడా కట్టించిన. చివరిగా ఇంకో ప్రశ్న, ఇప్పుడు 35వ డివిజన్ చాలా అభివృద్ధి చేసిండు. అవును, ఒకవేళ డివిజన్ 60 ఉన్నాయి, 70గా మారి
మీరు అభివృద్ధి చేసిన డివిజన్ కాకుండా మీకు వేరే డివిజన్ లా సీట్ వస్తే మీరు ఏం చేస్తారు? ఏం చేస్తామన్నా, ఇప్పుడు 70 డివిజన్లు అయినా కానీ మనకి ఈ 5,800 ఓట్లలో మహా అంటే 300 400 ఫరక్ పడుతుంది. అంటే కట్ చేయడము వేరే యాడ్ కావడం జరుగుతుంది, అంతకు మించి పెద్ద ఫరక్ ఏం పడదు. 70 డివిజన్లు అంటే ఇప్పుడు మైనార్టీ ఏరియాలలో కూడా ఒక 5-6 వెళ్తాయి. సో మన 40 డివిజన్స్ లో 4 డివిజన్స్ కలవడం అంటే పెద్ద ఇంపాక్ట్ ఏం చూపించదని నేను అనుకుంటున్నా. సో ఇఫ్ సపోజ్ అట్లా జరిగినా కానీ 35 కానీ 36 కానీ పక్కకున్న 43 కానీ ఏ డివిజన్లు ఉన్నా నాతో యువత ఉన్నారు, వాళ్ళందరూ కూడా నన్ను ఆదరిస్తారు. నేను పక్క డివిజన్లలో కూడా ఏదైనా అవసరం ఉంటే సాయం చేసిన రోజులు ఉన్నాయి. సో ప్రజలు ఎక్కడున్నా నన్ను ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. ఎండ్ ఆఫ్ ది డే నేను డివిజన్ కి పరిమితం అని కాదు, అందరు కూడా ఈ పట్టాలకిటు ఉన్న డివిజన్లలో అన్ని డివిజన్లలో కూడా సేవ చేసిన అనుభవం నాకు ఉంది. యూత్ నాకు సపోర్ట్ ఉన్నారు. సో ఎక్కడున్నా కానీ నాకు వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది. వంజారి సోదరులతోటి ఎక్కువ అంటే 35 డివిజన్ లో వంజారి సోదరులు ఎక్కువ ఉంటారు. వాళ్ళతోటి మీ అంటే ఎట్లా ఉంటుంది రిలేషన్షిప్? వంజారి సోదరులలో ఇప్పుడు ఉన్న మెయిన్ యూత్ కానీ పెద్దలందరూ కూడా నాకు చాలా అండదండగా ఉంటారు. వాళ్ళు నేను కూడా వాళ్ళ కోసం ఏదన్నా చేయాలని ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఏదన్నా ఒకటి దొరికితే మనము ఎంపీ ల్యాడ్స్ పెట్టి వాళ్ళకు ఒక భవనం కట్టిద్దాం అనుకున్నా. కానీ మనకి దురదృష్టంగా మనకు ఆ ల్యాండ్ ఎక్కడ దొరకలేదు. మన ఏరియా ఏంటంటే చాలా కంజెస్టెడ్ ఉంటుంది, ఓటర్లు ఎక్కువ ఉంటారు, ఏరియా స్పేస్ తక్కువ ఉంటుంది, కంజెస్టెడ్ ఉంటుంది. కాబట్టి మనకి ఖాళీ జాగాలు అనేది లేక పరిశాన్ అయిపోయింది. ఖాళీ జాగాలు అనేది ఉంటే 100% వాళ్ళ కోసం ఒక మంచి భవనం ఏర్పాటు చేసి వాళ్ళ ఎప్పటికీ వాళ్ళు గుర్తుండేటట్టు ఒక మంచి ఇది చేయాలని ఉండే నాకు. దాదాపు డివిజన్ మొత్తం ఎక్కడిదక్కడ క్లీన్ గా చేసి పెట్టింది అని అంటున్నారు. అవును. సో క్లీన్ గా చేయించిన తర్వాత మిమ్మల్ని ఎన్నుకున్న తర్వాత మీరేం చేస్తారు? ఆల్రెడీ మొత్తం చేసిన అంటున్నారు కదా. ఈ అన్న ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. సో మనకు కూడా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక విలేజ్ కేటర్ రాజకీయ నాయకుడిగా ఒక డివిజన్ ని ఎన్ని యాంగిళ్లలో డెవలప్ చేయాలనే పూర్తి అవగాహన నాకు ఉన్నది. ఇప్పుడు రోడ్లు డ్రైన్లు అయిపోయింది. నెక్స్ట్ నా ప్లాన్ ఏముందంటే నా డివిజన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్రతి గల్లీ ఇన్ అండ్ అవుట్ మొత్తం సీసీ కెమెరాలు ఒక 40-50 లక్షలతోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని టౌన్ కి ఇచ్చేసి మన గల్లీని కంప్లీట్ గా ఒక సెక్యూరిటీ, ఒక కబంధాస్తంలో ఒక సెక్యూరిటీగా ఉందని చూపించాలని చెప్పేసి నా కోరిక ఉంది. నెక్స్ట్ నా ప్రాజెక్ట్ అది ఒకవేళ మున్సిపల్ ఫండ్స్ దానికి సహకరించకపోతే వివిధ ఎట్లనే వేసి ఇది ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ఫుల్ చేస్తా. అంటే ఇప్పుడు మీరు బీజేపీలో ఉన్నారు కదా. అవునండి. సో మీకు బీఆర్ఎస్ నుంచి డబ్బులు ముట్టినాయి అని చెప్పి మాకు తెలిసింది. అంటే ఏ విషయంలో ముట్టినా నాకు అర్థం కాలేదు. అంటే మిమ్మల్ని ఆఫర్ అంటే రమ్మని చెప్పి కార్పొరేటర్ గెలిచిన కొత్తగా మిమ్మల్ని మా పార్టీలోకి రా అని చెప్పేసి అన్నట్టుగా మీరు డబ్బులు తీసుకున్నట్టుగా మాకు కొందరు చెప్పడం జరిగింది. లేదు నేను తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకోలేదు. నేను గెలిచిన రోజు నుంచి కూడా ఇప్పటివరకు నాకు ఆఫర్లు 100% వచ్చినాయి. డబ్బులు ఆఫర్లే వచ్చినాయి. ఫలానా చోట్ల మీకు డబ్బులు ఇస్తాం, నువ్వు వచ్చి డైరెక్ట్ జాయిన్ అయిపో అని. స్టార్టింగ్ నుంచి ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా, కవిత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా, తర్వాత కూడా చాలా ఆఫర్స్ వచ్చినాయి. కానీ మేము దేనికి కూడా చూడన్నా, మేము ఈ 5 ఏళ్లలో ఏదో కార్పొరేటర్కి వచ్చినాం, సంపాదించేసుకున్నాం, లైఫ్ సెటిల్ చేసుకున్నాం అని ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం నాకు ఉంది. ఈ భారతీయ జనతా పార్టీలో ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఒక పెద్ద నాయకుడు కావాలన్న కోరిక నాకు ఉంది. కాబట్టి పార్టీ కట్టుబాట్లకు నేను కట్టుబడి ఉండి కూడా ఈరోజు పనిచేసుకుంటున్నాము. సో నా జీవితకాలం నేను రాజకీయాల అంటూ ఉంటే అది బీజేపీలో మాత్రమే ఉంటా. ఎప్పటికీ మారను. నేను చెప్తున్నా కదా, నేను రాజకీయాల్లో ఉంటే అది భారతీయ జనతా పార్టీలోనే ఉంటా. అంతే. ఆ తర్వాత నాకు ఇంకేదైనా మంచి ఛాన్స్ వచ్చి నా తర్వాత ఉన్న వాళ్ళం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళని గెలిపించుకోవడం 100% నా బాధ్యత. భారతీయ జనతా పార్టీలో ఎవరున్నా కానీ వాళ్ళని దగ్గరుండి గెలిపించే బాధ్యత కూడా నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ ఎలక్షన్లలో కూడా మీరు విన్ కావాలని చెప్పి మా ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్.